ఇప్పుడు వీళ్ళే గ్రూపిజం అని చెప్పేసి అందరినీ అంటున్నారు కదా, లైక్ నిఖిల్ వీళ్ళని అన్నారు కదా. నేనేం నిఖిల్ కి సపోర్ట్ అట్లా ఏం చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. ఇంతకు ముందు అన్నారు, బట్ వీళ్ళే ఇప్పుడు గ్రూపిజం చేస్తున్నారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్? గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 95 అండ్ ఎపిసోడ్ 96 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే సారీ ఫర్ ది లేట్ వీడియో. అస్సలు నా హెల్త్ సెట్ అవ్వట్లేదు, ఫీవర్ గా ఉంది. సో అందుకని లేట్ వీడియో అండ్ నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ రాజా ది గ్రేట్ సాంగ్ అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ ఫ్లాగ్ టాస్క్ అయితే పెట్టారు. సో నేను లీక్డ్ అప్డేట్స్ లో ఆల్రెడీ మొన్న చెప్పాను గౌతమ్ మంచి ఎపిసోడ్ రాబోతుందని చెప్పేసి. సో అట్లానే అయిందనమాట. సో గౌతమ్ అయితే విన్ అయ్యాడు. ఫస్ట్ నబీల్ ని తీసాడు, సెకండ్ మళ్ళీ గౌతమ్ విన్ అయ్యాడు, ప్రేరణని తీసాడు, మళ్ళీ థర్డ్ నిఖిల్ ని తీసాడు, ఫోర్త్ రోహిణి విన్ అయింది, గౌతమ్ ని తీసింది. సో ఎందుకంటే గౌతమ్ లైక్ స్ట్రాంగ్ అని చెప్పేసి తీసింది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అట్లాగే తీసాడు గౌతమ్, కాబట్టి అది యాక్సెప్టబుల్ రీజనే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ అయితే అవినాష్ రిమూవ్ చేసింది విష్ణు అనమాట. ఇది నాకు కొంచెం బయాస్డ్ గా అనిపించింది. అక్కడ స్ట్రాంగ్ ఆబ్వియస్ గా రోహిణినే, బట్ రోహిణిని తీయకుండా విష్ణు ప్రియాని తీసాడు. నాకు అక్కడ బయాస్డే అనిపించింది, కావాలని ఫ్రెండ్ కాబట్టి తీయలేదు అనిపించింది. అండ్ సిక్స్త్ అయితే రోహిణి అవినాష్ ని రిమూవ్ చేసింది. అవినాష్ కావాలని వదిలేశాడు రోహిణిని, హ్యాండ్స్ బాలా అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళే గ్రూపిజం అని చెప్పేసి అందరినీ అంటున్నారు కదా, లైక్ నిఖిల్ వీళ్ళని అన్నారు కదా. నేనేం నిఖిల్ కి సపోర్ట్ అట్లా ఏం చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. ఇంతకు ముందు అన్నారు, బట్ వీళ్ళే ఇప్పుడు గ్రూపిజం చేస్తున్నారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్? సెకండ్ గేమ్ విష్ణు విన్ అయింది. లాస్ట్ కి విష్ణు అండ్ రోహిణి కంటెండర్స్ గా మిగిలారు. అండ్ హౌస్ మెంబర్స్ కి బ్యాడ్జ్ ఇవ్వమన్నారు, ఎవరు వద్దో వాళ్ళకి ఇవ్వమన్నారు. సో ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్ అందరూ అన్డిజర్వింగ్ రోహిణికే ఇచ్చారు. సో నాకు కూడా నిజంగా విష్ణుప్రియకి వస్తే బాగుండని చెప్పేసి మొన్నటి నుంచి ఉంది. ఎందుకంటే నబీల్ దగ్గర కూడా విష్ణుప్రియకి అక్కడి దాకా వచ్చి పోయింది లాస్ట్ వరకు. సో ఇస్తే బాగుండు అనిపించింది. లాస్ట్ కి అయితే విష్ణుప్రియకే ఇచ్చారు. అవినాష్ ఒక్కడే విష్ణుకి అన్డిజర్వింగ్ ఇచ్చాడు. సో అందరూ నాకు అవినాష్ అక్కడ ఒక పాయింట్ చెప్పాడు, ఏమనంటే సంచాలక్ది తప్పు కాదనేసి. బట్ సంచాలక్దే తప్పు, రోహిణి తప్పు చేసింది అక్కడ, బట్ అది అవినాష్ కవరప్ చేశాడు. అండ్ తర్వాత అందరూ విష్ణుకి ఛాన్స్ ఇచ్చారు ఓట్ అప్పీల్ కి, తనైతే ఓట్ అప్పీల్ చేసుకుంది. సో విమ్ టాస్క్ అయితే పెట్టారు, దీనిలో అయితే రోహిణి అండ్ నిఖిల్ విన్ అయ్యారు. సో నెక్స్ట్ అయితే మ్యూజిక్ టీమ్ వచ్చారు, కృష్ణ తేజస్వి వచ్చారు. నాకేమనిపిస్తుంది అంటే అసలు బిగ్ బాస్ కి టీఆర్పీ రావట్లేదేమో, అందుకే వీళ్ళందరిని పిలుస్తున్నారు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పటిదాకా చూసిన సీజన్స్ లో ఎప్పుడు ఈ వీక్ లో ఇంతమంది బయట నుంచి అయితే రాలేదు, బట్ ఇంతమంది వస్తున్నారంటే ఆబ్వియస్ గా అట్లానే ఉంది. నిజంగా ఇంతమంది వచ్చేదానికి ఇంకా బిగ్ బాస్ క్లోజ్ చేసుకొని ఇంక ఇవన్నీ పెట్టడం ఎందుకు, ప్రమోషన్స్ అది ఇది అని చెప్పేసి అంతమందిని పంపిస్తుంటే అనిపించింది. అండ్ నేనైతే ప్రేరణ కోట్ చేశాను నిన్న. సో మీరు ఎవరు కోట్ చేశారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే ఎక్కువ ఛాన్సెస్ రోహిణి అండ్ విష్ణుప్రియకి ఉన్నాయనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Bye, love you all. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.